హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే మార్నింగ్ అనమాట, సాటర్డే మార్నింగ్ పాప కోసం లంచ్ బాక్స్ కూడా త్వరగా మంచిగా ఫాస్ట్గా రెడీ అయిపోవాలంటే మంచిగా హెల్తీగా అనమాట. ఇంట్లో ఏమి కాయగూరలు ఏవి లేనప్పుడు అయితే చక్కగా నాకు ఏం కనిపించిందంటే ఉల్లిపాయలు టమాటాలు ఎలాగా ఉంటాయి కదా ఇంట్లో ఎక్కువగా, వాటిల్నే తీసుకున్నాను అనమాట. వీటిని నైటే నేను కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఈ వర్క్తో నేను నైట్ లేట్ అయిపోతుంది పడుకోవడం, అందుకని చెప్పేసి నైటే మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ కల్లా ఫాస్ట్గా రెడీ చేసుకున్నాను అనమాట. టమాటాలు, తర్వాత ఏమో కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత ఈ బియ్యం అనమాట. ఒక గ్లాస్ బియ్యానికేమో గ్లాసున్నర వాటర్, తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది ముందుగానే ఇంట్లోని ఎక్కువ నేను రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను చూడండి. ఇది అల్లము వెల్లుల్లిపాయ, తర్వాత గసగసాలు ఉంటాయి కదా వాటిలో అనమాట. ఇలా పేస్ట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలో కొంచెం కొంచెం వేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి అనమాట. చూడండి, తర్వాత ఈ మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏంటంటే కొంచెం గోరువెచ్చని వాటర్ ఉంటుంది కదా, దాంతో ఒక పావు గంట సేపు పక్కన నానబెట్టుకున్నాను అనమాట. మెత్తగా ఉంటుంది కదా. మా పాపకి అయితే మాత్రం టమాటా రైస్ చాలా ఇష్టం. తర్వాత ఇది నైట్ ఏం చేస్తానంటే, దీనికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏం చేయలేదన్నమాట. ఓన్లీ ఈ బాదం పప్పు, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా మొత్తం వాల్నట్స్, పిస్తా, బాదం పప్పులు, తర్వాత ఏమో అన్నీ ఇంకా మొత్తం జీడిపప్పు, గుమ్మడి గింజలు, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా మనం చూపించాను కదా, అవన్నీ కూడా ఒక మూడు అలాగనమాట. అవన్నీ కూడా ముందు ఇలాగా నానబెట్టేసుకున్నాను నైట్. ఈ వాటర్తోనే కలిపి ఇప్పుడు ఒక అరటిపండు వేసి మిక్సీలో పెడతానమాట. ఒక అరటిపండు, ఈ డ్రై ఫ్రూట్స్ వాటర్, ఈ బాదం పప్పు తొక్కలు తీసి అది కూడా మొత్తం మంచిగా కొంచెం పాలు వేస్తాను, అవి కూడా వేసి కొంచెం బాగా మిక్సీ చేసేస్తాను అనమాట. మిక్సీ చేసేస్తే గ్లాస్ పెట్టామనుకోండి మంచి ఎనర్జీ వస్తుంది, మంచిగా పాప కూడా రోజంతా డే అంతా యాక్టివ్గా కూడా ఉంటుందన్నమాట. బేగా కడుపు నిండుతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఒక్కొక్కసారి ఇది డైలీ పెట్టారనమాట. ఒక 3 రోజులకు ఒకసారి అలాగే ఇది జ్యూస్ ఇస్తుంటాను. మిగతా టైంలో ఏదైనా ఫుడ్ అనమాట, ఒకసారి పెరగను అలాగా. ఓకేనా. ఇప్పుడు టమాటా రైస్కి ఫాస్ట్గా అయిపోవాలి మనకైతే మాత్రం. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకున్నాను చూడండి. ఇలా కుక్కర్ పెట్టుకున్నాను కదా, అందులో కొంచెం ఆయిల్ వేసాను అనమాట. దాంతోపాటు కొంచెం నెయ్యి వేసాను అనమాట, ఎందుకంటే కొంచెం టేస్టీగా బాగుంటుందని. ఉదయాన్నే కదా బొంగురుగా వాయిస్ ఉంది, అసలు క్లారిటీ రావట్లేదు కదా, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మరి మార్నింగ్ త్వరగా ఇప్పటికే ఆల్రెడీ 7 అయిపోయింది అనమాట. ఇందులోని ఒక్కొక్కటిగా మనం పెట్టుకున్న వాటిలో ముందుగా బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి వేస్తాను చూడండి. నాది బిర్యానీ సామాన్లకి బాక్స్ అనమాట, ఇలా పెట్టుకోండి చూడండి, బాగుంది కదా. ఇంకా చాలా ఉండి అయిపోయాయి అనమాట. ఇది అయిపోతే మళ్ళీ కొనుక్కుంటాం. ఇవి 2 చొప్పున అన్నీ కూడా ఇందులో మనం ఈ కుక్కర్లో వేసేసుకుందాము. చూడండి, అన్ని సామాన్లు వేసాను కదా. ఇంకా మొబైల్ది స్టాండ్ నా దగ్గర లేదనమాట, అందుకని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో తీస్తూ మళ్ళీ ఒక చేత్తో చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే చూడండి, ధనియాల పౌడర్ అనమాట. నేనే తయారు చేసుకున్నాను ఇంట్లో, ప్రతి దాంట్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. చూసారా, ఇవన్నీ కూడా మంచిగా ఎగుతున్నాయి కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇందులో నాది 2 టమాటా రైస్కి రైస్ తక్కువ, మెటీరియల్ ఇదంతా ఎక్కువ అనమాట. అంటే ఇన్ని వెజిటబుల్స్ ఇవన్నీ మంచి కదా, పాప కోసం ఒక్కదానికోసమే ఇవన్నీ అనమాట. ఇవి మళ్ళీ కొంచెం ఉంటే ఈవినింగ్ వచ్చేసాక మళ్ళీ ఇష్టంగా ఇదే అడుగుతుందండి. కొంచెం చూడండి ఎంత మెటీరియల్లో. రైస్ ఏమో చిన్న గ్లాస్తో ఒక గ్లాసే అనమాట. దీని పక్కన కొంచెం మనం ఏం చేయాలంటే, నేనేం చేస్తానంటే ఒక కప్పుతోనే పెరుగు పెడతాను అనమాట. ఆ పెరుగు కలుపుకొని మంచిగా తింటుంది ఇష్టంగా. స్నేహ అయితే ఇంకా పడుకునే ఉందన్నమాట. ఒక 13 మినిట్స్లో మొత్తం లేచి రెడీ అయిపోవాలి, అంత ఫాస్ట్గా అనమాట, అస్సలు టైం లేదు. అందుకే ఈ కుక్కర్తో టమాటా రైస్ కంప్లీట్ అయిపోయాక ఇలాగే ఇది లేపేయాలి త్వరగా. అందుకే ఫ్యాన్ ఆపేసాను, ఎప్పుడు లేస్తుందని. ఫ్యాన్ ఆపేస్తే టెక్నిక్ ఏంటంటే మా పాప చక్కగా ఇలా కదులుతూ నెమ్మదిగా లేచిపోతుంది అనమాట. ఆ ఫ్యానే మెయిన్. ఆపేసామా ఇంక లేచిపోతుంది.
మనం పక్కన పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసేస్తున్నాను. తర్వాత కాసింత ధనియాల పౌడరు, ఇందులోకి ఇప్పుడు నేను టమాటా రైస్ వేస్తున్నాను కదా, దానికోసం టమాటా రైస్ పౌడర్ కూడా వేస్తున్నాను అనమాట. ఇది మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. నేను ఎగ్ రైస్లోకి కానీ ఈ టమాటా రైస్లోకి కానీ ఇలా లంచ్ బాక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా వేస్తున్నాను. చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం అనమాట. సాల్ట్ను కారం అవన్నీ కూడా బాగా తక్కువ వేస్తాను. ఈ పచ్చిమిరకాయలు ఎప్పుడు కూడా మ్యాక్సిమం వేయను, ఎందుకంటే పచ్చిమిరకాయల బదులుగా కారం కానీ ఎండుమిరపకాయలు కానీ వేస్తాను. ఎందుకంటే ఆ ముక్కలు ఎక్కడ మళ్ళీ దీనికి ఫుడ్ కూడా తగులుతాయి కదా, మొత్తం తింటుంటారు ఇలా ఫ్రైడ్ రైస్ మొత్తం ఇబ్బంది పడుతుందని చెప్పేసి పచ్చిమిరకాయలు ఫుల్గా అవాయిడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా బియ్యము రైస్, అది కొలతగా వాటర్ పెట్టుకున్న అవన్నీ కూడా ఇందులో వేసుకున్నాను అనమాట. కొంచెం అదే టేస్ట్ కూడా చూసాను, మంచిగా బాగానే ఉంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోవడం అనమాట. ఒక 2 విజిల్స్ వస్తే మంచిగా సరిపోతుంది నాకైతే ఈ టమాటా రైస్ కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తమిళైన డిజైనింగ్ ఉంది కదా యూట్యూబ్కి, దానికి నేనే డిజైన్ చేసుకున్నట్టు అనమాట. అందరు కాన్వే తర్వాత ఇవేవో ఉపయోగిస్తారు కదా, అవి నాకు అక్కర్లేదనమాట. ఎందుకంటే నాకు ఫోటోషాప్ బాగా వచ్చు కదా, దానిలోనే డిజైన్ చేసుకుంటాను. నా యూట్యూబ్కి నేనే తమిళని మంచిగా ఫోటోషాప్లో డిజైన్ చేసుకుని, ఇది కంప్లీట్ అయిపోయాక స్నేహ స్కూల్కి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయాక మంచిగా అన్నీ క్లీన్ చేసుకుని దేం పెట్టేసుకొని అప్పుడు యూట్యూబ్లోని ఇది తమిళని డిజైన్ చేసుకుంటాను అనమాట. చేసుకుని అప్పుడు అప్లోడ్ చేసుకుంటాను. అప్పుడు నాకు తర్వాత నాకు ఒక కంప్యూటర్ వర్క్ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఖాళీ అయితే అస్సలు ఉండదు. మంచిగా విజిల్ మూత పెట్టేశాను అనమాట. ఇప్పుడు విజిల్ వచ్చేస్తుంది కాసేపట్లోనే. మన టమాటా రైస్ కూడా రెడీ అయిపోతుంది.